విజయవాడలో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో కానూరు సమీపంలోని ఓ భవనంలో ఉన్నటువంటి మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ప్రస్తుతం ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ రోజు నక్సల్ వాళ్ళని పట్టుకున్నా దానికి సంబంధించి కూడా చెప్పండి. ఈ రోజు మొత్తం ఎంతమంది ఇక్కడ దొరికారు? టోటల్ 28 మంది దొరికారండి. ఈ రోజును చూస్తే మనకి 28 మందిలో దేర్ ఆర్ 21 ఫీమేల్ మెంబర్స్, ఒక మిగతా వాళ్ళంతా కూడా మేల్ మెంబర్స్ ఉండడం జరిగింది. అంటే దీంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? దీనిలో చూస్తే మనకి సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పేరు తిరుపతి అలియాస్ దేవ్జీ అన్న ఆయనకి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ టీమ్ దీంట్లో ఉన్నారని తెలుస్తుంది. అంటే చూడొచ్చు, అంటే విజయవాడ లాంటి సమీప ప్రాంతం అంటే ఇది కృష్ణా జిల్లా, అంటే ఇటువంటి ఏరియాని ఎందుకు ఎంచుకున్నారని భావించవచ్చు? అంటే ఎక్కువ జనసాంద్రత మరియు వివిధ రకాల రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి, లేబర్ చాలామంది ఉంటారు కాబట్టి మేబీ ఈ ప్రాంతం అయితే వాళ్ళతో పాటు బ్లెండింగ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు అన్నది మా అభిప్రాయం అండి. ఇక్కడ దొరికిన వాళ్ళందరూ కూడా మన ఏరియాలో మొత్తం పూర్తిగా ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుందండి. ఇంకా మిగతా స్టేట్స్ నుండి ఎవరైనా అదర్ స్టేట్స్ నుండి ఉన్నారా లేదా అన్నది దట్ విల్ కమ్ టు నో ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడలో ఏదైతే జరిగిందో ఆపరేషన్ చూసుకున్నట్లయితే మావోయిస్టు కదలికలు ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఆపరేషన్ కూడా పూర్తయింది. మొత్తం 28 మంది మావోయిస్టులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరిలో చూసుకున్నట్లయితే 21 మంది పూర్తిగా మహిళలే ఉన్నారు, మిగతా 7 మాత్రమే పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా ఛత్తీస్గఢ్కి సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు, మనం ఆ బిల్డింగ్ కూడా చూడొచ్చు, బిల్డింగ్ కూడా పూర్తిగా ఇదైంది. అయితే ప్రస్తుతం ఇంకా అక్కడ పులిస్ టీం అండ్ డాగ్ టీం కూడా ఆ పూర్తి స్థాయి తనిఖీలు చేపడుతున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నప్పటికీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు అలాగే ఇంకేమైనా మారణాయుధాలు ఉన్నాయా తదితరకు సంబంధించి కూడా వాటిని ఏమాత్రం కూడా కదిలించకుండా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే 4 చోట్ల డంపులు కూడా పెట్టారన్నట్లు ఒక సమాచారం నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఏదైనప్పటికీ కూడా రాబోయే కాలంలో ఈ మావోయిస్టు కదలికలు లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు అయితే మేము తీసుకుంటామంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. కెమెరా పర్సన్ తేజాతో శ్యామ్, హెచ్ఎం టీవీ. మావోయిస్టులు అడవిని వదిలి నగర బాట పట్టారు. మకం మార్చిన కేంద్ర బలగాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఛత్తీస్గఢ్కు విజయవాడ వచ్చిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు. సిటీ మధ్యలో పోలీసులు మావోయిస్టులు షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. పక్కా సమాచారంతో వచ్చిన కేంద్ర బలగాలు కానూరు సమీపంలోని కొత్త ఆటో నగర్లో సోదాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్నటువంటి ఓ భవనంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతోనే ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. కానూరు కొత్త ఆటో నగర్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 27 మంది మావోయిస్టులు అక్కడే ఉన్న ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని ఉన్నట్లు సమాచారం అందింది. కృష్ణా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో కీలక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మావోయిస్టు సానుభూతి పనులు కూడా ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.